ఎన్ఎస్ఈ ఐపీఓ రాబోతుందా? ఇది ఓ బ్లూచిప్ అవకాశం అంటూ అనలిస్టులంతా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి ర్యాలీకి మించిన ప్రమాదాలు ఉన్నాయి. స్ట్రాంగ్ సిగ్నల్స్. ఇండియా క్యాపిటల్ మార్కెట్స్లో ఎన్ఎస్ఈకి డామినెంట్ లీడర్షిప్ ఉంది. ఫైనాన్షియల్స్ బలంగా ఉన్నాయి. బీఎస్ఈతో పోల్చితే వాల్యుయేషన్ గ్యాప్, అందుకే అనలిస్టులు బుల్లిష్గా ఉన్నారు. రిస్క్ ఎలిమెంట్స్. ఇప్పుడు ప్రీ ఐపీఓలో షేర్ ధర పెరిగిపోవడం, ఇంకా లిస్టింగ్ డేట్ కన్ఫర్మ్ కాకపోవడం, ఇవి నియర్ టర్మ్లో వోలాటిలిటీని చూపిస్తున్నాయి. 2025లో ఐపీఓలు అంత హిట్టే కావటం లేదు. కొన్ని పెద్ద పేరున కంపెనీలు కూడా లిస్టింగ్ తర్వాత డౌన్ అయ్యాయి. ఎన్ఎస్ఈ ఐపీఓ అంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ప్లస్ లాంగ్ టర్మ్ ప్రామిస్. కానీ ఇప్పుడు ర్యాలీని చేస్ చేయకండి. లిస్టింగ్ ధర, తేదీ వచ్చే వరకు కాస్త డిసిప్లిన్తో ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఓకే, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి కౌషన్ అవసరం. మీ ఐపీఓ స్ట్రాటజీ ఏమిటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.